బలం, శక్తి, పరాక్రమం ఇవే లోక వికాసానికి మూలాలు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రకృతి బలం, శక్తి, పరాక్రమాలను ఎందుకిచ్చిందో? మనందరం ఈ జీవితంలో ఎవరినైనా ఉద్ధరించడానికి, ఎవరికైనా సహాయం చేయడానికి, ఎవరికైనా మేలు చేయడానికి, పేదవారిని, బలహీనుల్ని మనం ఆదుకోవడానికి, శక్తిని, బలాన్ని సద్వినియోగం చేయడానికి. మీరెవరైనా ఎప్పుడైనా చూసారా ఒక వ్యక్తిని, అతనికి అపారమైన శక్తి కలిగి ఉండి అలాగే అహంకారం కూడా కలిగి ఉన్న వ్యక్తిని? తనే సర్వశ్రేష్ఠుడని భావించేవాడిని, చెడు పనులు చేసేవాడిని. మీరు శ్రద్ధగా గమనిస్తే ప్రకృతి, మనుషులు కూడా తనని లొంగదీసే ప్రయత్నం ఆరంభిస్తాయి. గుర్తుంచుకోండి, ఎత్తైన విశాలమైన పర్వతమైనా సరే దారి కడ్డొస్తే దాన్ని పగలగొట్టైనా మార్గాన్ని రూపొందించుకోక తప్పదు. అందుకే మీ దగ్గర శక్తి ఉన్నా, బలం ఉన్నా, పరాక్రమం ఉన్నా దానిని సద్వినియోగం చేయండి. ఎవరికైనా సహాయం అందించండి, ఎవరైనా రక్షించండి. ఒకవేళ మీ శక్తులన్నీ దుర్వినియోగం చేయడం అంటే మర్చిపోకండి, మీ వినాశనాన్ని మీరే స్వయంగా కొని తెచ్చుకున్నట్లే. మీరు మీ యొక్క బలాన్ని సమీకరించుకున్నాక, మీ శక్తిని సమీకరించుకున్నాక మీరు మీ వినాశనాన్ని తెచ్చుకుంటారా లేక అందరి ప్రయోజనాన్ని కోరుకుంటారా? నిర్ణయం మీదే. రాధాకృష్ణ.